ఒక యూనిట్ మీద ₹1 పెంచితే ఏమైపోయిండాదిరా ఇప్పుడు? కరెంటు బిల్లులో ఒక యూనిట్ కి ₹2.15 ఉన్నింది. ఆ విజనరీ సంపద సృష్టిలో భాగంగా దాన్ని ₹3.30 చేసినాడు. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? బాధుడే బాధుడు. ఒక్కొక్క ఇంటికి మహా అంటే ₹1000 1500 పెరుగుతుంది ఒక కరెంటు బిల్లు మీద. మా విజనరీ కోసం, మా చిట్టి విజనరీ భవిష్యత్ కోసం ప్రజలు ఆ మాత్రం త్యాగం చేయలేరా? ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఇక్కడ ఉండే వాళ్ళల్లో? మా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2 ఎకరాల స్థలం ఉన్నింది. ఇప్పుడు 1000 ఎకరాలు ఉంది. 2 ఎకరాల స్థలం నుంచి ఇన్ని ఎకరాలు పెరిగిందంటే ఎట్టా వచ్చిండదురా? ఇట్లాంటి స్కీములు స్కాములు ఎన్నో చేస్తే వచ్చిండది. ఇదంతా సంపద సృష్టిలో భాగం. మనము తినాలా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తినిపించాలా. ఆయన కరెంటు బిల్లు కడతా ఉండేది ప్రజలు. మీ వైసీపీ వాళ్ళకి ఏంద్రా సమస్య? లెక్కలు చెప్పాలంట, లెక్కలు. ఇట్టే వదిలేస్తే మా నాయకుడు ఒక్క సంవత్సరంలో 2 లక్షల కోట్లు అప్పెందుకు చేసినాడని దాని గురించి కూడా అడిగేలాగా ఉండాలి మీరు. ఇదంతా తెలియాలంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండాలా. మీ నాయకుడు లాగా గవర్నమెంట్ స్కూళ్లు బాగా చేసుకుంటూ, పేదలకు ఇల్లు కట్టుకుంటూ, మెడికల్ కాలేజీలు కట్టుకుంటూ, హార్బర్లు కట్టుకుంటూ తిరుగుతాడు అనుకున్నావా మా విజనరీ? ఎన్నిసార్లు కొట్టినా చావని పాములరా మీ వైసీపీ వాళ్ళు. తమిళు, ఈ వైసీపీ పాములు ఎంత కొట్టినా చావరు. మీరు మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. అన్నా చంద్రన్నా వినరామాయన్నా